మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి, చదివే వాళ్ళు కొంచెం గట్టిగా చదివితే మంచిగా ఉంటుంది. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరును ఆయన యొద్దకి కూడి వచ్చారంట. ఆయన శిష్యులలో కొందరు అపపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచి పరిసయ్యులు యూదులందరూ పెద్ద పారంపర్యాలను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఆగుదాం. యూదుల్లో ఉన్న వాళ్ళకి సాంప్రదాయం ఏంటంట, వాళ్ళ శరీరాన్ని శుభ్రపరుచుకుంటే కానీ, వాళ్ళ పాత్రలు శుభ్రపరుచుకుంటే కానీ వాళ్ళు భోజనం చెయ్యరంట. గమనించండి, ఇది మేబీ కాంపిటేటివ్లో కూడా ఒక బిట్ అవ్వచ్చు. యూదులు వాళ్ళ శరీరాన్ని శుభ్రపరుచుకుంటేనే కానీ, వాళ్ళ శరీరాలు వాళ్ళ పాత్రలు శుభ్రపరుచుకుంటేనే కానీ ఏం చేయరంట, భోజనాన్ని చేయరంట. అయితే పరిసయ్యులు శాస్త్రులు అని ఈ తెగవారు ఎక్కడికి వచ్చారంట, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యెరూషలేము నుండి వచ్చారు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. గమనించండి, వచ్చి వాళ్ళు అంటున్నారంట, మన తాత ముత్తాతలు వాళ్ళకున్న ఆచారం ప్రకారం, మనకివ్వబడిన ఆచారాల ప్రకారం మనం ఏం చేయాలి, శరీరాన్ని శుభ్రపరుచుకునే కదా తినాలి. మరి మీ శిష్యులు ఎందుకు అలా తినట్లేదు అని క్వశ్చన్ చేస్తే యేసు ప్రభు వారు ఏం చెప్పారంట, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఈ పరిసయ్యులు శాస్త్రులు అనబడ పిలువబడుతున్న తెగవారితో చెప్తున్న మాట యేసు ప్రభు ఏమన్నారంట, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్టు. అది యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు వచ్చారండి, యెరూషలేము నుంచి వచ్చారు. వచ్చి మీ దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా ఎందుకు చేతులు కడుక్కోకుండా తింటున్నారు, అలా ఎందుకు తింటున్నారు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇది. మనుషులు నన్ను ఎలా ఆరాధిస్తున్నారని చెప్పాడు ఆయన, పెదవులతో ఆరాధిస్తున్నాడు. అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే, శరీరాలు శుభ్రం చేసుకోవడం అలవాటైంది, వాళ్ళ పాత్రలు శుభ్రం చేసుకోవడం అలవాటైంది. ఇది అలవాటైంది కానీ మనసును శుభ్రం చేసుకోవాలి, ఆత్మని శుభ్రం చేసుకోవాలి, పరిశుద్ధంగా మన లోపల ఉన్న ఆత్మను ఉంచుకోవాలి అన్న విషయం వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే యేసు ప్రభు వారు శరీర సంబంధమైన విషయం మాట్లాడడం లేదు, ఆత్మ సంబంధమైన విషయం మాట్లాడుతున్నారు. అక్కడ ఈ మనుషులు కల్పించుకున్న పద్ధతులను బట్టి, ఆచారాలు బట్టి, సంస్కృతులను బట్టి వీళ్ళు దీన్ని బట్టి నన్ను ఆరాధిస్తున్నారు కానీ ఎవ్వరూ హృదయముతో ఆరాధించట్లేదని యేసు ప్రభు డిక్లేర్ చేశారు. చూడండి ఒకసారి, అది ఎందుకు చేశారో చూడండి ఒకసారి. మార్కు సువార్త క్షమించండి, యాకోబు చూడండి ఒకసారి. యాకోబు ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రార్థనలు ఎలా ఉన్నాయో చూపించాలని నా ప్రయత్నం. చూడండి ఒకసారి, యాకోబు 4వ అధ్యాయము, యాకోబు 4వ అధ్యాయము 3వ వచనం. ఏంటంట, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. చాలామంది ప్రార్థన చేస్తారండి. దేనికోసం ప్రార్థన చేస్తారని చెప్పాను కదా మీకు మార్నింగే. పిల్లల్ని సెటిల్ చేయడానికని పెద్దవాళ్ళు, పిల్లలేమో జాబులు కొట్టాలని, ముసలి వాళ్ళేమో సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో సాధించేయాలని, ఇంకా రకరకాలుగా ఆయా తరాల్లో ఉన్న వాళ్ళందరూ ఆయా జనరేషన్ బట్టి వాళ్ళ కోరికలు కోరుకుంటారు.
దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ఎగ్జామ్ అయిపోతున్నాను, నాకు మంచి మార్క్స్ ఇవ్వా అని అడుగుతారు. ప్రభువా నేను జాబ్ కొట్టడానికి వెళ్తున్నాను, నాకు మంచి జాబ్ ఇవ్వా అని అడుగుతారు. ప్రభువా మేము ఇల్లు కట్టుకోబోతున్నావా, మాకు మంచి ఇల్లు కట్టవా అని అడుగుతారు. మా అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం, మా అబ్బాయికి పెళ్లి చేయబోతున్నాం, ఇంకా ఒకటేంటి రెండేంటి అన్నిటికీ ప్రార్థనే. పొద్దున్న మొదలుపెట్టి ఉదయాన్నే మొదలుపెట్టి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్ని ప్రార్థనలు చేస్తారండి? చాలా ప్రార్థన చేస్తారు. లేచాక ఒక ప్రార్థన, తినేటప్పుడు ఒక ప్రార్థన, తిరిగేటప్పుడు ఒకటి ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన, మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పుడు ఇంకో ప్రార్థన, మళ్ళీ అయిపోయిన తర్వాత పడుకుంటే ఓ ప్రార్థన, మళ్ళీ సాయంత్రం అయిపోయాక ఇంకో ప్రార్థన. చివరికి ప్రార్థన అంతా చేసుకున్న దీంట్లో వాళ్ళు దేనికోసం ప్రార్థన చేశారు, ఎందుకు ప్రార్థన చేశారని అడిగితే అన్నిటికీ ఒకటే సమాధానం, వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం అడుగుతారు. మాకు కావాల్సిన వాటి కోసమే ప్రార్థిస్తున్నాం, నాకు సహాయం చేయమని అడుగుతారు. బయటికి వెళ్తున్నామంట, ఏం చేయాలంట, నీ దూతలో నా పక్కన పెట్టా అంటారు. వీడు చేసేదే తప్పుడు పని, వద్దన్న పనులన్నీ చేస్తారు, చేయకూడని పనులన్నీ చేస్తారు. ఈ పనులన్నీ చేసినప్పుడు ప్రార్థన చేసుకుని దూతలు పక్కన పెట్టమంటాడు. అది చెల్లే ప్రార్థనేనా? అది అప్లికేబుల్ అయినా ప్రార్థన? అది అయ్యే ప్రార్థనేనా? వీడు వెళ్ళేదేమో దేవుని పని కోసం కాదు, దేవుని పని కోసం కాదు, ఏదో వాళ్ళ అవసరం కోసం చేసుకునే ప్రార్థన, ఏదో వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి వెళ్తున్న అవకాశం కోసం ప్రార్థన. దాంట్లో కూడా దేవుడికి తోడు ఉండాలని కోరుకుంటారు. అంటే ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఈ విషయం సమాజంలో చాలామందికి తెలియట్లేదు. మీకు ఇంకోటి తెలుసా, ప్రార్థన ఎవరికి చేయాలి చెప్పండి? చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రార్థన యేసు ప్రభు వారు చేస్తారు. ప్రార్థన యేసు ప్రభు వారు చేస్తారు. చూడండి ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరెరుగును, మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు కనుక. ఏమన్నాడండి ఇక్కడ? ఏమన్నారు? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేది ఎవరంట? తండ్రి. మళ్ళీ తండ్రి తీరుస్తాడు అనకండి, అది వేరే కాన్సెప్ట్. యేసు ప్రభు వారు తీరుస్తారు. అంటే ఇక్కడ ఎవరికి ప్రార్థన చేయమని చెప్తున్నారు? తండ్రికి ప్రార్థన చేయమని ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు ఎవరితో నడుచుకున్న వ్యక్తి? యేసు ప్రభు వారితో. యేసు ప్రభు మహా గొప్ప దేవునితో నడుచుకున్న వ్యక్తి, దేవుని కుమారుడితో నడుచుకున్న వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నారు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు కనుక మీరేం చేయాలంట? పరదేశులైనంత కాలము భయముతో అడగండి. ఎవరికి ప్రార్థన చేయమని చెప్పారు? తండ్రికి ప్రార్థన చేయమని చెప్పారు. ఎలా ప్రార్థన చేయమని చెప్పారు? భయముతో ప్రార్థన చేయమని చెప్పారు. భయంతో ఎవరు చేస్తున్నారు? పొద్దున్న చెప్పాను కదా మీకు, ఎర్లీ మార్నింగ్ లేస్తారు, ఆవలిస్తూ ప్రార్థన చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? భోజనం చేసేటప్పుడు నాకు మంచి భోజనం ఇచ్చావు తండ్రి, థ్యాంక్ యూ, లేని వాళ్ళు కూడా నువ్వే పెట్టే, నేను తినేస్తాను అని ప్రార్థన చేస్తారు. లేని వాళ్ళకు కూడా నువ్వే పెట్టే, నువ్వు మంచోడు కదా, నేను నాకు పెట్టేసుకో చాలులే, థ్యాంక్ యూ తండ్రి అని ప్రార్థన చేస్తారు. చేస్తారా? చేయరా? చేస్తారు. ఎందుకు చేయరు? చేస్తారు. ఎందుకు చెప్పనా? మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన అలవాటు అయిపోయిన ప్రార్థనలు ఇవి. మన తాతలు ముత్తాతల నుంచి అలవాటు అయిపోయిన ప్రార్థనలు. అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఆయన స్థాయి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి తెలుసుకోకుండా ప్రార్థన చేస్తున్నారు. తండ్రికి ప్రార్థన చేయాల్సిన ప్రార్థన చాలామంది తెలియకుండా యేసు ప్రభుకి చేస్తారు. యేసు ప్రభు ఏమని చెప్పారు? తండ్రికి ప్రార్థన చేయమని చెప్పారు. యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేశారండి? నాకా? మీకా? ఎవరికి ప్రార్థన చేశారు? తండ్రికే కదా. మరి మనం ఎవరిని చేయాలి?
తండ్రికే కదా, తండ్రికి చేయరు, యేసు ప్రభు వారికి చేస్తారు. ఏమన్నా అంటే ఆ రెఫరెన్స్ చూపిస్తారు. నా నామమున మీరేం అడుగుతారో అవన్నీ మీకు వచ్చేస్తాయి కాబట్టి అని అది రిఫరెన్స్ చూపిస్తారు. ఆయన నామంలో అడగమన్నాడు కానీ ఆయన చేయమన్నాడు ప్రార్థన. అది ప్రార్థన ఎవరికి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా చేస్తున్నాం. అందుకే అక్కడ మాట చెప్పారు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంట? గజ 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 వణుకుతూ ప్రార్థన చేయాలంట. దేవుడికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలంట. ఎందుకు తండ్రి అయిన దేవునికి మనం వణకాలంటే, ఎందుకు భయపడాలంటే, సాదాశీర్ణమైన ఒక కామన్ మ్యాన్కి లేదా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి, ఒక అథారిటీలో ఉన్న వ్యక్తికి మనం భయపడతాం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అక్కడ నుంచి ఉన్నాడు అనుకోండి, ముగ్గురు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా మామూలు కాదు, F1 రేసర్ సయ్యం తిప్పుతాడు వెనక్కి ఒకసారి. అది ఎలా తిప్పుతాడో తెలుసా మీకు? అక్కడ దగ్గరికి వెళ్ళి కనిపించాడు ట్రాఫిక్ పోలీస్ పాపం, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక 2 ఫీట్లో దొరికేస్తామన్నప్పుడు అలా తిప్పుతాడండి బండి. సయ్యం కొడతాడు, ఇంకా ఒకటే స్పీడ్, ఇంకా ఎవరికి పట్టుకోవడానికి అవకాశం ఉండదు, ఇంకా దూకుడే. ఇంకా అంటే ఒక్క చిన్న కానిస్టేబుల్కి, ఒక చిన్న ట్రాఫిక్ పోలీస్కి ఎంత భయపడితే దేవుడికి ఎంత భయపడాలి? మనం పొద్దున్న చెప్పుకున్న 1 రాజులు 8వ అధ్యాయం 27వ వచనం తీయకండి కానీ చెప్తున్నాను. ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు అని చెప్పారు ఆయన. ఆయనకి ఎంత భయపడాలండి మరి? 5 నుంచి 6 అడుగులు ఉండేవాడికే గజగజ వణికేసి తిప్పేసి బండి వెనక్కి తిప్పేస్తే ఆకాశం మహాకాశాలు పట్టాడంట ఆయన. అంత గొప్ప దేవుడు అంట. ఆ దేవుడికి ఎంత భయపడాలి? అది మర్చిపోయారు. మర్చిపోయి పొద్దున్న లేచి ప్రార్థన చేయమంటే ఆవలించుకుంటూ ప్రార్థన చేస్తారు. బయటికి వెళ్ళేటప్పుడు నాకు కాపలా కావాలి, నువ్వు నాకు సెక్యూరిటీ పెట్టు అంతే, ఆమెన్ అంటారు. నాకు బాగా భోజనం ఇచ్చావు కదా, ఎదుటోడికి నువ్వే పెట్టాయి, నువ్వు దేవుడు కదా అని అంటారు. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారండి జనాలు. ఈ పరిశీలన కూడా అలాగే చేశారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏంటంట? మీరు ప్రార్థన చేసేటప్పుడు వేశ్యదారుల వలె ఉండకూడదు, మనుషులకి కనబడవలనని, సమాజ మందిరంలో కనబడాలని, వీధులు చివరిలోని కనబడాలని అక్కడ నుంచుని మీరు ప్రార్థన చేయకూడదు. మీరు ఎలా చేయాలి? ఆ కింద చదవండి ఒకసారి, 7 చదవండి. అలా చేయకుండా, పలకకుండా ఎలా చేయాలి? ఇప్పుడు పైన చదవండి, 6 చదవండి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికే ప్రార్థన చెయ్యము. అప్పుడు ఏం జరుగుతుందంట? రహస్యంగా చూస్తున్న నీ తండ్రి. పరిశీలి ఏం చేసేవారంటే ఈ శాస్త్రులు ఏం చేసేవారంటే బాగా బైబిల్ నాలెడ్జ్ ఉండే వల్ల చేస్తారు ఈ పనులు. అందరికీ కనిపించాలండి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా కేకలేసేస్తారండి. మామూలు కేకలు కాదు, ఇలా తలకాయలు తెగ మామూలుగా చేయరు. పరిశుద్ధుడా 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 అని గట్టి కేకలేసేసి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోవాలన్నట్టుగా గట్టిగా ప్రార్థన చేస్తారు. అందరికీ కనిపించేలా ప్రార్థన చేస్తారు. మళ్ళీని మీరు చూసారా అలాంటి వాళ్ళని? నేను చాలామందిని చూశాను. చాలామందిని ఇలాగే అందరికీ కనిపించాలన్నట్టుగా ఎంత యాక్టింగ్ చేస్తారంటే నిజంగా వాళ్ళు చేసిన ప్రార్థనలో బాబోయ్ ఎంత భక్తిపరులా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు చేసే ప్రార్థన బట్టి మీరు ఎంత దేవుని విశ్వసించారో, దేవుని గురించి మీరు ఎంత వెతికారో, దేవుని పైన ఎంత విశ్వాసం ఉందో, ఆయన మీకు ఎంత అర్థమయ్యారో అక్కడ తెలిసిపోతుందండి. మీరు ప్రార్థించేటప్పుడు ఇగో నాకు అత్తి ఇచ్చే, నువ్వు నాకు ఇది ఇచ్చే, నా శ్రమలు తీసే, నా దుఃఖంలో తీసుకురాకొని ప్రార్థన చేశారనుకోండి, మీకు విశ్వాసం ఉన్నట్టా లేనట్టే. శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవా నేను ఎదుర్కొనే శక్తి నాకు దయచేమో నువ్వు అడిగేదే ప్రార్థన.
అలా అడిగారు అనుకోండి, అది నిజమైన విశ్వాసం. అది నిజమైన విశ్వాసం. ఈ ప్రార్థన బట్టి తెలిసిపోతుంది మీరు ఎంత దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎంత దేవుణ్ణి మీరు గౌరవిస్తున్నారు అనేది అక్కడే కనబడిపోతుంది. నాకు కాలు నొప్పి ఉంది ప్రభువా, తలనొప్పి ఉంది ప్రభువా, పొట్ట నొప్పి ఉంది ప్రభువా, నడుము నొప్పి ఉంది ప్రభువా, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగారు అనుకోండి, అది తప్పు కాదు. అది ఎక్కడ అడగాలి? రహస్యంగా చూస్తున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళి తలుపులు వేసుకుని ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి. మీరు ఇది గమనించండి. మీరు ఎప్పుడైనా ప్రేమికులను చూడండి, కొత్తగా పెళ్ళైన వారైనా ప్రేమికులు కానీ ఏం చేస్తారు? సీక్రెట్గా మాట్లాడుకుంటారా? చాలా సీక్రెట్గా. మీకు తెలుసో తెలీదో పక్కనే పడుకుంటాడు ఓ తమ్ముడో అన్నయ్యో చెల్లో, ఈ పక్కనే పడుకుంటుంది ఆ అమ్మాయో అబ్బాయో. పక్కన ఫోన్ మాట్లాడితే వీడికి కూడా వినపడదండి, అంత రహస్యంగా మాట్లాడతారు. అబ్బాబ్బా ఏం టాలెంట్ అసలు, నిజంగా ఎక్స్ట్రాడినరీ టాలెంట్. చాలా సైలెంట్గా ఫోన్ తీసి తిన్నారా వినిపించదు, అసలు పక్కన వాళ్ళకి కూడా వినిపించదు. నిజం. రహస్యంగా ఎందుకు చేయమన్నాడంటే, నువ్వు రహస్యంగా నువ్వు తెలియకుండా నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను ఎదుటి వారికి కనిపించకుండా రహస్యంగా ప్రేమిస్తావు చూడు, ఆ ప్రేమలో నిజమైన గొప్పతనం ఉంటుందని దేవుడు కూడా, తండ్రి కూడా అలాగే కోరుకుంటున్నాడు. మనుషుల ముందు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసి గత్తర్ చేయమని చెప్పట్లేదు ఆయన. ఏం చేయమంటున్నాడు? అందంగా లోపలికి వచ్చి ప్రశాంతంగా కూర్చుని మనస్ఫూర్తిగా రహస్యంగా ఉన్నప్పుడు. ఇంకొక మాట అండి, రహస్యంగా ఉన్నప్పుడు లోపల ఉన్న మాట బయటకు వస్తుంది. అందరూ ఉన్నప్పుడు మాట్లాడగలమా మనం? అందరూ ఉన్నప్పుడు అయ్యో అన్నీ చూసేస్తాడు ఏమనుకుంటాడు, అయిపోయాను బాబు రేపు సండే అయిపోయింది ఈరోజు అంతే అని అనుకుంటారు. అలా అక్క చూసేస్తున్నది కదా కదా అక్క చూస్తున్నారు అస్సలు సైలెంట్, నోరు మూసుకోరా తర్వాత మాట్లాడుకోవచ్చు అంటారు. ఎవ్వరూ లేనప్పుడు మాత్రం సీక్రెట్లు రివీల్ అవుతాయి బయటికి. ఎట్రా ఏదో అన్నావు ఇందాక అంటారు. నిజం. అంటే రహస్యంగా ఉన్నప్పుడే నిజం బయటపడుతుంది. అందుకే తండ్రి దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా సరే ఆ గదిలోకి వచ్చి రహస్యంగా చూస్తున్నాడు నీ తండ్రిని గమనించి మనస్ఫూర్తిగా చెప్పమంటున్నాడు. మనస్ఫూర్తిగా ప్రేమతో ఉన్నట్టుగా నీ మనసులో ఏముందో, ప్రభా నాకు ఇలా భారం ఉంది తండ్రి, నాకు సహాయం చేయ ప్రభా, నా కష్టాల్లో ఉన్నాను తండ్రి, నువ్వు నాకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను తండ్రి, ప్రభా నీ పైన నేను ఇంకా విశ్వాసం పెంచుకోవాలంటే నాకు జ్ఞానం దయచేయ ప్రభా, నాకు ఓర్పును దయచేయ తండ్రి, నాకు సహనాన్ని దయచేయ తండ్రి అని అడగమని నేర్పిస్తున్నాడు. రహస్యంగా ఎందుకు ప్రార్థన చేయాలంటే కారణం ఇది. రహస్యంగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. చాలామంది ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, మన సంఘంలో చాలామంది చర్చకు వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చిన పాటలు పాడేసేవాడే, మైకట్టు కూడా ఇంకా మామూలుగా లేదు, ఇంకా సింగర్లు ఇంకా తున్నేయడం, పాటలన్నీ కూర్చుని పోవడం, వాక్యం వినడం. ప్రార్థన ఎవరు చేస్తారు? చర్చికి వచ్చిన వెంటనే ఏం చేయాలి తెలుసా? మోకరించి, తండ్రి నీ సన్నిధిలో నా కాళ్ళు అడుగు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ తండ్రి. రోడ్డు మీద వచ్చినప్పుడు నన్ను ఎవ్వడు గుద్దేయకుండా, ఏ లారీ కింద పడేయకుండా, లేకపోతే ఏ పోలీసు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోకుండా, ఏ దొంగోడు వచ్చి నన్ను కిడ్నాప్ చేయకుండా, నా ఒంటి మీద బంగారం చూసి ఎవడొచ్చి నన్ను పొడిసేయకుండా తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు కదా ప్రభా, నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేసుకుని, నువ్వు ఈరోజు ఏం మాట్లాడాలో ప్రభా నాకు నేర్పించు తండ్రి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలో నాకు నేర్పించు ప్రభా, నేను ఇంకా తండ్రి నీకోసం ఏం తెలుసుకోవాలో నాకు నేర్పించు ప్రభా అని అడగాలండి. అది చేయరు, వచ్చేస్తారు, బైబిల్ విడేస్తారు, ఇంకా ఒకటే పాట, ఇంకా మైగట్టు కూడా దున్నాడు, ఇంకా మామూలు దున్నుడు కాదు, ఇంకా నాకు తెలిసి రైతు కూడా దున్నాడు, అలా దున్నేస్తారు. ఫోన్లో తీస్తారు పాటలు, వెతికి అబ్బబ్బబ్బబ్బా ఏం పాటలండి బాబు అసలు. నిజంగా మన దగ్గర సింగర్లు ఎక్కువ ఉన్నారు, పిల్లలు చాలామంది సింగర్లు. ప్రార్థన ఉండాలి. మనం చేస్తున్న పరిచర్య కానీ, మనం చేస్తున్న ఈ కష్టపడుతున్న విధానం కానీ, ఈ సువార్త నిమిత్తం మనం చేస్తున్న పనులన్నిటికీ మనకు సహాయం ఏంటంటే ఇదే ప్రార్థన. వచ్చి ప్రభువా
ఇదిగో మా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం చేయి. అగో పెద్దవాడికి బాగాలేదంట, సహాయం చేయి తండ్రి. అగో అక్కకు బాగాలేదంట, అగో తమ్ముడికి బాగాలేదంట, అగో చెల్లికి బాగాలేదంట. ఇదిగో ప్రభా కొంతమంది పరిస్థితులు బాగాలేదంట ప్రభా, దయచేసి ఒక్కసారి ప్రభా సహాయం చేయి. ఆయన మోసేలా అడగాలి, ఆయన మోసేలాగా అడగాలి. అంతేగాని వచ్చేసి మాటలు వినేసి వెళ్ళిపోతే ఎవరికి కావాలి? అది ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవడం రావాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవడం రావాలి. అలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం చేస్తున్న పనులన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుని చిత్తం మన వైపు కనబడుతూ ఉంటుంది. వచ్చి మన పని మనం చేసుకున్నాము వెళ్ళిపోయామంటే ఏ ప్రయోజనము లేదంటే లేదు. గమనించండి, ఏ ప్రయోజనం లేదంటే లేదు. వచ్చిన తర్వాత ప్రశాంతంగా 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని మనస్ఫూర్తిగా దేవునితో గడపాలి. ఇంటికి వెళ్ళాక కూడా అందరి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ ఆ ప్రార్థనే పర్సనల్గా లోపలికి వచ్చేసి చక్కగా కూర్చొని బైబిల్ పట్టుకుని కొంతసేపు చదువుకుని తర్వాత ప్రశాంతంగా ప్రభువా నాతో మాట్లాడేవ తండ్రి, నీకు వందనాలు, థ్యాంక్స్ తండ్రి. నాతో మాట్లాడే వాళ్ళందరూ కూడా నా నుంచి ఏదో ఆశిస్తారు ప్రభా, నా నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. ఏదో విధంగా నాకు అది కావాలని ఇది కావాలని అక్కడని ఇక్కడని అన్నీ ఆశిస్తారు. కానీ ప్రభా నువ్వు మాత్రం నా నుంచి ఏం ఆశించట్లేదు తండ్రి, నీకు థ్యాంక్స్ తర్వా అని మనస్ఫూర్తిగా చెప్పాలి. ఆయనతో స్పెండ్ చేయాలండి, ఆయనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడైనా. ఆ దేవుడితో మాట్లాడాలంటే ఖచ్చితంగా మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా నాకు ప్రార్థన చేసుకున్నావు బాబు అని అంటే అస్సలు ఖాళీ లేదు నాకు అంటారు. కరెక్ట్ కాదు అది. ఖాళీ చేసుకుని కూడా మాట్లాడాలి ఆయనతో. మీకు ఏదైనా ఒక పని జరగాలంటే ఖచ్చితంగా మీకున్న పనులన్నీ ఆపేసుకుని సచివాలయం చుట్టూ, రెవెన్యూ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, దాని చుట్టూ దీని చుట్టూ అన్ని చుట్టూలు తిరిగేస్తారు మీకు కావాల్సిన పని వస్తే. మరి దేవుని దగ్గర రావడం ఎంత ప్రాముఖ్యమైంది చూడండి. మనకు అన్నీ ఇస్తున్న దేవుని దగ్గరకు వచ్చి కొద్దిసేపు ప్రభువా నాకు సహాయం చేసామని థ్యాంక్స్ చెప్తే తప్పేముంది? సెన్స్ అది, కామన్ సెన్స్ అది. పక్కన ఉన్న వారికి మనం థ్యాంక్స్ చెప్తామా? ఏదైనా హెల్ప్ చేస్తే చెప్తామా లేదా? ఖచ్చితంగా చెప్తాం. ఏమని చెప్తాం? మళ్ళీ ఇంకోసారి చేసేవాడు నరికేతనని చెప్తావా? ఏమని చెప్తాం? థ్యాంక్ యూ అని చెప్తాం. మరి దేవుడు నిన్ను బయట నుంచి బయట తిప్పి అటు ఇటు చేసి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలా? మరి చెప్పకపోతే ఎలా చెప్పండి? చెప్పాలి. నిజంగానండి, ఇది లేకపోతేనే వ్యర్థమైపోతుంది. ఆ ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకి యేసు ప్రభు వారు నేర్పించారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుంచి చదవండి అమ్మా. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళిపోయి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలంట. అప్పుడు రహస్యంగా చూస్తున్న నీ కన్న తండ్రి నీకు ప్రతిఫలం దయచేస్తారంట. మళ్ళీ మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేసేటప్పుడు అంట అన్యజనుల వలె, అంటే దేవుని తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అక్కడ కావాలి, నాకు ఇక్కడ కావాలి, నాకు అది కావాలి, నోటికి వచ్చింది మాట్లాడతారాక. వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, ఆయన గొప్పతనం గురించి తెలియదు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మీరేం చేయాలి? మీరు దేవుని తెలుసుకున్న వారిగా, దేవుని యొక్క రాజ్యంలో చేరిన వారిగా, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మీరు ఏం చేయాలి? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇందాక మనం మార్నింగ్ చదువుకున్నాం, ఏంటది? మీ తండ్రి మీరు అడగక మునిపే ఏం చేస్తాడంట? మీకు ఇచ్చాడు కదా, మళ్ళా వాటి కోసం ఎందుకు అడుగుతున్నారు మీరు అని అడుగుతున్న మాట అది. చదవండి 9 నుంచి చదవండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడుచును గాక, నీ రాజ్యం వచ్చేలాగా కోరుకుంటున్నాను గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరింది ప్రభువా, కానీ భూమి మీద మాత్రం ఏం జరగట్లేదు? నెరవేరును గాక అన్నాడు, కానీ అక్కడ జరగట్లేదండి. పరలోకంలో జరిగింది, ఆ పైన ఆ స్పేస్లోనే జరిగింది, కానీ భూమి మీద మాత్రం ఆయన చిత్తం జరగట్లేదు. జరగాలంటే ఏం చేయాలి? జరగాలంటే మనం పని చేయాలి.
మనం పని చేయకుండా ప్రార్థన చేసుకుంటే ఇక్కడే కూర్చుంటే పని కుక్క పిల్ల చేస్తుందా, పంది పిల్ల చేస్తుందా, నక్క పిల్ల చేస్తుందా? మరి ఎవరు చేస్తారు? పసిపిల్లలు చేస్తారా? బాగా పండిపోయిన ముసలోళ్ళు చేస్తారా? ఎవరు చేయాలి? నీకు ఇచ్చాడు కదా బలం, నీకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కొళ్ళు ఇచ్చాడా? పని చేస్తున్నాయా? మరి ఏం చేస్తున్నావు? అన్నీ ముడుచుకుని 4 గోడల ముందు అన్నీ ముడిచి ప్రార్థన చేస్తున్నావా? తప్పండి అది. ప్రార్థన చేయాలంటే ముఖ్యంగా దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరాలంటే ప్రార్థన ఒక సహాయంగా తీసుకోవాలి. తండ్రికి చెప్పాలి, ప్రభా నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయి, నీ పని చేయడానికి వెళ్తాను నేను, నాకు ధైర్యం ఇవ్వు ప్రభా, నేను వెళ్తున్న పనిలో తండ్రి నీ చిత్తం నెరవేరేలాగా తండ్రి మీరు సహాయం చేయండి. ఆయన అడిగి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, బయటికి సమాజంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ ప్రార్థనకు గొప్పతనం నేర్పించాలి, దేవుని యొక్క ఉన్నతమైన స్థాయిని చూపించాలి. వాళ్ళందరికీ అర్థమయ్యేలా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన లక్షణాలని, ఆయన ప్రేమని ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత మందా, చిన్న చిన్న పిల్లలదా? మందే. మనం ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుని హల్లెలూయా హల్లెలూయా అని చప్పట్లు కొంటే ఏ ప్రయోజనం లేదు. ఇంత నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే వాక్యాన్ని పాటించే వారిగా బయటికి వెళ్ళి సువార్తని ప్రకటించాలి, దేవుని మనసుని బయట వరకు చెప్పాలి. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన గొప్పతనం తెలుసుకోకుండా ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను ఇంకా చెప్పాలంటే అసలు ఈ దేవుడే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలి? సువార్త చెప్పాలి, ఆయన మనసు గురించి చెప్పాలి వాళ్ళకి. నువ్వు చెప్పకపోతే తర్వాత వచ్చే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? తర్వాత వచ్చే వాళ్ళు ఏం చెప్తారు? మీరే చెప్పకపోతే నెక్స్ట్ వచ్చే తరం ఏం చెప్తుందండి? ఆ రోజు అపోస్తులు వాళ్ళు బోధలు ఇవ్వకపోతే, వాళ్ళు చేసిన పరిచర్య మనకు తెలియకపోతే, వాళ్ళు పరిచర్య చెయ్యకపోతే ఈరోజు ఇక్కడ వరకు ఈ వాక్యం వచ్చేదా? రాదు కదా. వాళ్ళు ఎలా తెగించి దేవుని యొక్క మనసుని తెలియపరిచారో మనం ఏం చేయాలా? అది ఇంకా వాళ్ళకి ఆ టైంలోని ఫ్రీడమ్ లేదు, వాళ్ళకి చెప్పడానికి, దేవుని మాట చెప్పడానికి అవకాశం లేదు. దొరికినట్టుగా వెంటాడు చంపేశారా? చచ్చిపోయారా? ఒక్క ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఒక్క యోహాన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? హతసాక్షులు అయ్యారు. వెంటాడి చంపేశారు చాలామందిని. మిమ్మల్ని ఎవరైనా చంపేస్తున్నారు? అలాగా చంపరు కదా. మనల్ని ఎవరిపైన ఇప్పుడు ఎవరన్నా మన పైన గొడవకు వస్తే కూడా మనకేముంది? గవర్నమెంట్ ఉంది, అవునా? కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? నీ రైట్ నీకు ఉందంటది, నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు అంటది, నిన్ను నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు అంటది. మరి అన్ని ఫ్రీడమ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు, అన్ని యాక్ట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని వినియోగించుకోకుండా సమాజంలోకి వెళ్ళి దేవుని మనసు చెప్పకపోతే ఎలా చెప్పండి? ఇక్కడ కూర్చుని ఇదే పని అనుకుంటారు చాలామంది. నిజం, చాలా వరకు చాలామంది చేసేవి ఇవే పని. పొద్దున్న చూసాను చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము. ఆ పని ఎవరు చేస్తారో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి, అవి చుట్టూను అవి ఫ్యూచర్, పాస్ట్, జరగబోయే అన్నిటి గురించి, ఎప్పుడు ఉండే దేవుని కోసం, ఆయన లక్షణాలకి వివరించడానికి, ఆయన గొప్పతనాన్ని వివరించడానికి ఏం చేస్తున్నాయంట? ఆయన ఆయన యొక్క గొప్ప పరిశుద్ధతని వివరించడానికి 2 రెక్కలు పైన విప్పాయంట, 2 రెక్కలు పైన కప్పుకున్నాయంట, ఇంకో 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్నాయంట, ఇంకో 2 రెక్కలు ఎగురుతూ ఉన్నాయంట. ఎగురుతూ ఏమంటున్నాయంట? చదవండి. పరిశుద్ధుడు 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 అని ఎప్పటి నుంచి అంటున్నాయంట? రాత్రి భాగములు, అంటే భూమి పునాదులు వేయక ముందు, సృష్టి ప్రారంభం అవ్వక ముందు దేవుడు దేవదూతలను తయారు చేసినప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పరిశుద్ధుడు 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 అని అంటనే ఉన్నాయంట. మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఇక్కడికి వచ్చి 6 రెక్కలు వేసుకుని వచ్చి 2 రెక్కలు కప్పుకొని, ఇంకో 2 రెక్కలు కింద కప్పుకొని గాల్లో ఎలా ఎగురుతూ పరిశుద్ధుడు అంటారా? మరి ఏం చేయాలి?
చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ఆయన ఈ భూమి మీద ఎందుకు నిలబెట్టాడో, మనుషులు ఎందుకు తీసుకొచ్చాడో ఆ సత్యాన్ని బయట వారికి నేర్పించటమే తండ్రి మన నుంచి కోరుకుంటుంది. అది సమాజానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? దేవదూతలదా? మనదే. మనకి ఒక పని ఉంది. భూమి మీద దిగి ఇక్కడికి మనం అందరూ ఇక్కడికి వచ్చామంటే ఒక పని ఉంది. ఆ పని మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యతని మన కర్తవ్యంగా కంప్లీట్ చేయాలంటే, దాన్ని నిజంగా ఉన్నట్టుగా కంప్లీట్ చేయాలంటే దేవుని మనసును తెలుసుకుని నలుగురికి చెప్పాలి. చెప్తున్నారా? ఏమో మాకేం తెలియదంటే, నాకు వినబడదు సార్ అంటాడు ఆయన. వినబడుతుందా సార్ మీకు? అది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి చదవండి ఒకసారి మళ్ళీ చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు అనుదిన ఆహారము చదవండి. మా రుణస్థులు అది ఏంటంట? మా రుణములు మేము క్షమించిన ప్రకారము తండ్రి మీరు కూడా మేము చేసిన దౌర్భాగ్యమైన పనులు ఏం చేయమని అడుగుతున్నాడు ఆయన? క్షమించమని అడగండి తండ్రికి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. అర్థమైందా మీకు? క్షమిస్తున్నారా మీరు ఎవరినైనా? క్షమిస్తున్నారా? ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్తుంది ఏంటంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఏంటంట? మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యండి. మా రుణములు క్షమించిన ప్రకారము మీరు కూడా క్షమించండి ప్రభువా అని అంటే సరిపోదండి. ఏం చేయాలి? మీరు కూడా క్షమించాలి. ఎవరిని క్షమించాలి? శత్రువుల్ని క్షమించాలి. మీరేం చేయాలి? శత్రువుల కోసం ప్రార్థన చెయ్యాలి. ఇది నేను చెప్పిన మాట. బైబిల్లో యేసు ప్రభు చెప్తున్న సందర్భం అది. యేసు ప్రభు అనే స్వయంగా ఆయన చెప్తున్న సందర్భం అది. మీరు తండ్రిని ఏమని ప్రార్థన చేయాలంట? మా శత్రువులను కూడా క్షమించండి ప్రభువా అని అడగాలంట. అడుగుతారా అండి ఎవరైనా? ఆ థాట్ వచ్చింది అనుకోండి, వెంటనే ఏమంటారో తెలుసా? వెంటనే సైడ్ వేసేస్తారు, అలాగ పక్కేసేస్తారు. అసలు ఆ శత్రువుల కోసం ఆలోచించరు. ప్రార్థన చేసేటప్పుడు మా కుటుంబం, మా ఇల్లు, మా 4 గోడలు, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా తమ్ముడు, మా అక్క, మా వాళ్ళు నీ దండ అంతా మా వాళ్ళే. మా తమ్ముడికి బాగోలేదు మా తమ్ముడు, మా అన్నయ్యకి బాగోలేదు మా అన్నయ్య, మా ఆయనకి బాగోలేదు మా ఆయన, నాకు బాగోలేదు నాకే. ఈ ఎవరికి బాగోపోతే దానికోసమే ప్రార్థన చేయడం. కానీ అరే ఎందుకు ప్రార్థన చేయాలన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసుకోలేకపోతున్నారు. ఆయన దేనికి చెప్పాడు? మీరు అడగక మునుపే ఏం చేస్తానన్నాడు? అన్నీ ఇస్తానన్నాడా? మరి ఎందుకు దానికోసం అడుగుతారు? మీరు అడగక ముందే ఆరోగ్యం ఇచ్చాడు. మీరు అడగక ముందే ఏం ఇచ్చాడు? భోజనం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, యావత్ ఆస్తి అంతటి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యం కూడా ఏం చేస్తానన్నాడు? ఆయన మీకు ఇచ్చేస్తానన్నాడు. పరలోక రాజ్యం మీకు ఇస్తానన్నాడు. రండ్రా, మీకోసం నేను సిద్ధపరిచాను, స్థలాలన్నీ సిద్ధపరిచాను, రండి నా దగ్గరికి రండ్రా బాబు నాయన అని చెప్పి అడుగుతానంటే, వద్దు ప్రభు, మాకు ఈ భూమి మీద అదే కావాలి. ఏ స్థలం? 2 గజాలు కనబడుతుంది చూడు, ఆ స్థలమే కావాలి ప్రభు. ఆ 2 గజాలు ఏం చేస్తుందని అంటే నన్ను బతికిచ్చేది ప్రభు. ఉన్నారా? స్థలాల కోసం పీకలు తెగబడిపోయినాయి. సెంటు స్థలం, దాన్ని స్క్వేర్ ఫీట్ అంటారు. 1 స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుందండి అంతే. ఏం చేసింది? అన్నీని తమ్ముడిని విడదీసింది, తల్లి తండ్రిని విడదీసేసింది, బంధాలు బంధుత్వాల్ని విడదీసేసింది. ఒక్క చిన్న స్థలం కోసం తెగలు నరికేసుకుంటున్నారంటే, తలలు తెంచేసుకుంటున్నారంటే, పొడి చేసుకుంటున్నారంటే
వీళ్ళకి పరలోక రాజ్యం వస్తుందా? పరలోక రాజ్యం కోసం తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ సృష్టి గురించి, ఈ భూమి గురించి, వాటి గురించి, వీటి గురించి అడగబుద్ధి కాదు, ఎవరికి నచ్చదు. ఇది ఎప్పటికన్నా పోయేదే, దీనికోసం నాకెందుకు రా నాయన అని చెప్పి ఇది నచ్చదు. శాశ్వతము ఉండే దేవుని రాజ్యంలో అక్కడ కావాలంటారు స్థలం, అక్కడ కొనుక్కోవాలి, అక్కడ సంపాదించాలి స్థలం అంటారు. అలా కోరుకోవాలి వాక్యం వెలుగు తెలిసిన వాళ్ళు. అంతేగాని వాక్యం తెలిసి, దేవుడి కోసం తెలిసి, ప్రార్థన తెలిసి, తండ్రి కోసం తెలిసి, బైబిల్ తెలిసి, అన్నీ తెలిసి మళ్ళీ నాకు అలా కావాలి, నాకు ఎలా కావాలి, మా తమ్ముడు ఏదో విధంగా నాకు సెంటు స్థలం ఇచ్చేయాలి, మా అమ్మ ఏదో విధంగా నాకు మంచి బంగారం వేసేయాలి. తప్పండి. క్రమశిక్షణ అయిన ప్రార్థన అది కాదు. ప్రార్థించే విధానం అది కాదు. దేనికి ప్రార్థిస్తున్నాం? మన అవసరాల కోసం ప్రార్థిస్తున్నాం. అదే కదా మొదటిగా నేను చూపించింది. చూడండి ఒకసారి, యాకోబు మళ్ళీ చదవండి ఒకసారి. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూని? యాకోబు 4:3 చదవండి. ఏమడుగుతున్నారంట? భోగములు, మీ ఆనందాలు, మీ ఎంజాయ్మెంట్లు, మీకు కావాల్సినవి ఏవేవి ఉన్నాయో వాటి కోసం అడుగుతున్నారంట. అప్పుడు ఏమవుతుందంట? మీకు దొరకదు. దేవుడు స్వయంగా చెప్పేసిన మాట అండి ఇది. దేవుడు స్వయంగా చెప్పేసిన మాట. మీరు మీకు కావాల్సిన సొంత పనుల కోసం, మీకు కావాల్సిన విషయాల కోసం, మీరేదో సంపాదించుకోవాలన్న వాటి కోసం ప్రార్థన చేస్తే ఏం చేయబడదంట? దొరకదంట. చాలామంది అంటారు, మేము ప్రార్థన చేస్తాం కానీ తగ్గట్లేదండి, మేము ప్రార్థన చేస్తాం కానీ అవ్వట్లేదండి, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాం కానీ అసలు కుదరట్లేదండి అంటారు. అంటారా? విన్నారా? ఎందుకు కుదరట్లేదంట? వీళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారంట? దేవుని చిత్తం కోసమా? దేవుని రాజ్యం కోసమా? దేవుని కోసం పని చేయాలని అడుగుతున్నారా? దేనికోసం అడుగుతున్నారు? వాళ్ళు భోగాల కోసం, ఎంజాయ్మెంట్ల కోసం, వాళ్ళకున్న అలవాట్ల కోసం, వాళ్ళకి బండి కావాలంటే బండి కోసం, కారు కావాలంటే కారు కోసం, ఇల్లు కావాలంటే ఇల్లు కోసం, మనుషులకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న పెద్ద మనిషి, పెద్ద దైవం ఆయన దగ్గరికి వచ్చి కామెడీ చేస్తున్నారంట. ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం వెటకారం చెయ్యం. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కామెడీలు చేసి, జోకులు వేసి నాకు అది కావాలి ఇది కావాలి అని అడగం. అవునా? పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా, చాలా జాగ్రత్తగా, మన ఒంటి మీద వేసుకున్న బట్టలు కూడా చాలా జాగ్రత్తగా వేసుకొని సార్ మేడం అని అంటాం మనం. అరే చిన్న చిన్న స్థాయిలో భూమి మీద ఉన్న ఆ మాత్రం అథారిటీ ఉన్న వాళ్ళకే ఎంత రెస్పెక్ట్ ఇస్తే, దేవుడండి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారండి ఆయనకి? గజ వణుకుతూ చేయమన్నాడు ప్రార్థన ఇందాక పేతురు గారు. అవునా? వణుకుతూ ప్రార్థించమని చెప్పినప్పుడు వణుకు కాదు కదా, మోకరించడానికి కూడా బద్ధకమే చాలామందికి. మోకరించి ప్రార్థన చేయడానికి కూడా చాలామందికి బద్ధకం, చాలా బద్ధకం. తగ్గించుకుని ప్రార్థన చేయడం అంటే చాలా బద్ధకం. దేవుని చిత్తం మా జీవితంలో నెరవేరాలని అడిగే వాళ్ళు ఉండరు. ప్రభా మా బ్రతుకు మార్చు ప్రభా, మా జీవితాన్ని మార్చు ప్రభా, మాకు జ్ఞానం దయచే తండ్రి, మాకు నాలెడ్జ్ ఇవ్వు ప్రభా. నాలెడ్జ్ అనగా నీ నాలెడ్జే కదా, నీ నోటి నుంచి వచ్చేవే కదా నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మాకు దయచే ప్రభా. మేము ఇంకా జ్ఞానవంతులుగా, మేము ఇంకా ఆ పైనున్న ఆ రహస్యంగా ఉన్న పరలోకాని కోసం మేము పాటుపడేలాగా మాకు జ్ఞానం దయచే తండ్రి. మాకు తిట్టినప్పుడు ఓర్చుకునే శక్తినివి, కొట్టుకున్నప్పుడు మేము భరించే శక్తినివి. నీ సువార్త చేస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడినా కానీ దాన్ని మేము పక్కన పెట్టేసి ఆనందంగా నీ పని చేయడానికి ముందుకు వెళ్ళేలాగా మాకు జ్ఞానం దయచేయండి తండ్రి అని అడగరండి వీళ్ళు. ఏం అడుగుతారు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి, అయ్యగారండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి. మీరు ఏమనుకోకండి, ఎగరే చెయ్యొచ్చేద్దాపటి. ఎందుకు వచ్చేది తెలుసా? ఇలా కుదరడానికి కాదండి, చేతిలో డబ్బులు పెట్టి ఇలా ముడిచి అయ్యారు ప్రార్థన అండి, ఇల్లండి ఇలా తిరుగుతారు వెనకాల. రాడు మీద రాడు ఏమవుతుందంట? యేసుప్రభు ఏం చెప్పారు దేవాలయం కోసం? ఈ రాయి మీద రాయి కట్టారు కదా, రాయి మీద రాయి పెట్టి కట్టారు కదా, ఇది ఎప్పటికైనా ఏమవ్వాల్సిందే? కూలిపోవాల్సిందే, పడిపోవాల్సిందే. దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అని యేసుప్రభు చెప్పారు. మరి మనం దేనికోసం అడుగుతాం? రాయి మీద రాయి కట్టాలండి, దీనికోసం ప్రార్థన చేయండి అని అడుగుతాం. మనం అడుగుతామా? ఇల్లు కట్టాలని అడుగుతాము. అరే అసలు నిజంగా నాకు అవన్నీ విన్నప్పుడు పాపం మళ్ళీ ఏం చెప్పాలో అర్థం కాదు.
తప్పండి అలా చేయకుండా అన్నాను అనుకో, ఇంక మళ్ళీ కనిపించరు. ఇంకా వాళ్ళు ఎలాగ నాకు ఇది చేయాలో అర్థం కాక మనసులో అనుకుంటాను, ప్రభువా ఈ గొర్రె బిడ్డని క్షమించు ప్రభువా, ఇల్లు కోసం అడుగుతున్నారు ప్రభువా, తెలియక అడుగుంటారు ప్రభువా, క్షమించే ప్రభువా. నేను ఇల్లు కోసం ప్రార్థన చేయను కానీ యేసు ప్రభు వారు ఇల్లు సందర్భం ఏం చెప్పారు? 3 రోజుల్లో కడతానని చెప్పారు. ఏది? దేవాలయం కాదు, శరీరం అనే దేవాలయం, దాన్ని కడతానన్నారు. నేను అది జ్ఞాపకం చేసుకుని ఆ రోజు యేసు ప్రభు వారు కట్టారు కదా తండ్రి, ఈరోజు మాకు కూడా కట్టవా అని అడుగుతాను. ఆవిడకి కన్ఫ్యూజన్ అయిపోతుందన్నమాట. ఆవిడ వెళ్ళేటప్పుడు నేనేమో డబ్బులు పెట్టాను, చేతిలో పెట్టాను, నేనేమో ఇల్లు కోసం ప్రార్థన చేయమన్నాను, ఈయనేమో ఏదో దేవాలయం అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, దేనికోసం ప్రార్థన చేసేడు ఈయన అంటారు, అనుకుంటారు మనసులో. అదే అంటున్నాను, సత్యం తెలియకపోతే వెటకారంగానే ఉంటుంది. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కామెడీ చేయం మనం, అలాగే దేవుని దగ్గరికి వచ్చి కామెడీ చేయకూడదు, నోటుకు వచ్చిన మాటలు మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అందుకే యేసుప్రభు వారు ప్రార్థన నేర్పించి చెప్తున్నారు, మీరు మా రుణములు క్షమించిన ప్రకారము, అంటే మేము మా రుణములు క్షమించిన ప్రకారము తండ్రి మీరు కూడా మా రుణముల్ని క్షమించండి ప్రభువా అని అడుగుతున్నాడు ఆయన. ముందు మనం క్షమించడం రావాలి. మనం క్షమించి మన శత్రువుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు ఆయన. చదవండి తర్వాత. శోధనలలోకి తేక దుష్టుల నుండి తప్పించుము, మనుషులు అపరాధములను అదండి పరిస్థితి. అది పరిస్థితి. మీరు క్షమించి ఆయన చిత్తం మీలో జరిగించాలని, ఆయన చిత్తం కోసం వెతికి దానికి కావాల్సిన ఓర్పు సహనాన్ని అడిగి, జ్ఞానాన్ని అడిగి, నేను ఇంకా నీకోసం నిజాయితీగా ఎలా పని చేయాలో నాకు చెప్పు ప్రభు అని అడిగి ఆయన చిత్తాన్ని వెతుకుతూ దాన్ని వెంబడించినప్పుడే దేవుడు మనకు సహాయపడతాడు. అప్పుడు దేవుడు నిజంగా ప్రార్థించిన వాళ్ళందరినీ వాళ్ళకి ఆన్సర్ ఇస్తాడు. మీరు అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు వెంటనే అన్ని కార్యక్రమాలు జరగలేదా? జరిగాయి. ఎందుకు జరిగాయి? వాళ్ళ కోసం అడిగారా? వేసుకోవడానికి బట్టలు లేవు ప్రభా, ఈరోజు బట్టలు ఇవ్వని అడిగారా? వేసుకోవడానికి చెప్పులు లేవు ప్రభా, చెప్పులు ఇవ్వండి అని అడిగారా? తినడానికి తిండి లేదు ప్రభా, తిండిని అడిగారా? దేనికోసం అడిగారు వాళ్ళు? నీ రాజ్యం విస్తరింప చేయాలి కాబట్టి ప్రభువా మీరు మాకు చెప్పిన బాధ్యతని మేము నెరవేర్చాలి, దానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఇదిగో ఎవరో నీ సంఘానికి వచ్చారు, వాళ్ళకి ఏదో సహాయం కావాల్సి వచ్చింది ప్రభా, నీ చిత్తం వాళ్ళ పట్ల ఉంటే కనుక ఒక్కసారి నెరవేర్చు ప్రభా అని అడిగారు వాళ్ళు. అలా చెప్పుకుంటూ పోతే భక్తులు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా నెమ్మదిగా గౌరవపూర్వకంగా ఉంటాయంట. నెమ్మదిగా ఉంటాయి, గౌరవంగా ఉంటాయి. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని బయటికి విస్తరింపు చేసేలా ఉంటాయి. అలా ఉంటాయి వాళ్ళ ప్రార్థనలు, మనలా ఉండవు. వాళ్ళేమో ఆయన రాజ్యం కట్టబడాలని కోరుకుంటారు, మనమేమో మన ఆస్తులు కట్టబడాలని కోరుకుంటాం. ఆయనేమో పరలోక రాజ్యంలో నేను చేర్చబడాలని భక్తులు కోరుకుంటారు, మనమేమో మన ఇంట్లో బంగారం ఉండాలని కోరుకుంటాం. ఆయనేమో ఆయన పని చేసి తుదముట్టించి పరలోకం చేరుకుని ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవాలని కోరుకుంటారు, మనమేమో బాగా చదివేసి కష్టపడి చదివేసి మంచి జాబ్ కొట్టేసి దండ వేసుకుని దండం పెట్టించుకోవాలని అనుకుంటామా? తల్లిదండ్రులు ఈరోజు అలాగే ఉన్నారు. పిల్లలు నేను చదువు అంటున్నారు, చదివిస్తారు. జాబ్ అంటారు, చేపిస్తారు. పెళ్ళి అంటారు, చేస్తారు. ఇంకా అలా లాస్ట్ వరకు అన్నీ చేపించేసుకుని ఒక్కసారి కూడా దేవుడిని జ్ఞాపకం చేయరండి. వీళ్ళు దేవుడి పని చేస్తున్నావా, వీళ్ళు ఉద్యోగాలు తర్వాత దేవుని పని చేయి అని చెప్పరు. ఫస్ట్ ఉద్యోగం తర్వాత దేవుడు అంటారా? అంటారు. నిజం. అంటే దేవునికి ఇచ్చే స్థాయి చూసారు ఎంత దిగజారిపోయిందో. దేవునికి ఇచ్చే స్థాయి ఎంత దిగజారిపోయిందంటే మాటల్లో వర్ణించలేనంత దిగజారిపోయిందంట. సాధారణమైన వ్యక్తితో మాట్లాడలేనట్టుగా కూడా దేవునితో మాట్లాడట్లేదు ఈరోజు.
పక్కనున్న వారితో గౌరవంగా మాట్లాడినట్టుగా తండ్రైన దేవునితో ప్రార్థన ఎలా చేస్తారంటే కామెడీగా చేస్తున్నారు. ఈరోజు వెటకారంగా చేస్తున్నారు ప్రార్థనలు. ఏదో నోటికి వచ్చినట్టు ప్రార్థన చేసి ఇదే గొప్పతనం, దేవునికి ఇలా చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకుంటున్నారు. సాధారణమైన మనిషికి ఇచ్చే గొప్పతనం, సాధారణమైన మనిషికి ఇచ్చే గౌరవం దేవుడికి ఇవ్వట్లేదు ఈరోజు. అదండి పరిస్థితి. ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్నాం, ఏదో అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు ప్రార్థన చేయటం అంటే, ప్రార్థనలో మనం దేవుడిని అడగటం అంటే మామూలు మాటలు కాదు. మీరు విశ్వాసులైతే, దేవుని యందు నడిపించబడుతున్న వారైతే, మీరు నిజంగా విశ్వాసంతో దేవుడిని అడిగితే అప్పటికప్పుడు అవుతాయి పనులు. తెలుసా మీకు? అప్పటికప్పుడు అవుతాయి. మీ జీవితంలో ఆల్రెడీ కొన్ని అయ్యి ఉంటాయి, మీరు మర్చిపోయి ఉంటారు. నా జీవితంలో కూడా అయ్యాయి, అవుతాయి. మీరు ప్రార్థన చేస్తే అలా చేయాలి. ఆయన చిత్తం మీ జీవితంలో నెరవేరాలని అడగాలి, కానీ నా చిత్తం నెరవేరాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కాదండి అడగాల్సింది. ప్రార్థన చేసేటప్పుడు క్షమాపణతో ప్రతి ఒక్కరిని క్షమిస్తూ, నేను అందరినీ క్షమించాను ప్రభు, నన్ను కూడా క్షమించు ప్రభు, నాకు భిక్ష దయచేయండి అని అడుగుతూ రిక్వెస్ట్గా అడగాలి. ఇక్కడ ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ముగించేస్తాను. చూడండి, ఒక లెటర్ రాసేటప్పుడు చదువుకున్న వారు తెలిసి ఉంటుంది. ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం రాస్తారు? పైన ఫస్ట్ ఏం రాస్తారు? అడ్రస్ రాస్తారు. ఎవరి అడ్రస్ రాస్తారు? ఫ్రమ్ అడ్రస్సా, టు అడ్రస్సా? అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి రాస్తారు. దాన్ని ఏమంటారు? టు అడ్రస్ అంటారు. కింద ఏం రాస్తారు? ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. మధ్యలో సబ్జెక్ట్ ఏం పెడతారు? చెప్పాలనుకున్నది పెడతారు. అవునా? ప్రార్థన కూడా అంతే. టు అడ్రస్ అంటే ఎవరికి చేయాలి? పరలోకంలో ఉన్న తండ్రికి. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడి నుంచి చేయాలి? భూమి మీద ఉన్న యేసు ప్రభు యొక్క నామములో చేయాలి. మధ్యలో సబ్జెక్ట్ ఏం పెట్టాలి? ఆయన చిత్తాన్ని పెట్టాలి. నీ చిత్తం నెరవేర్చడానికి నాకు కావాల్సిన ఏమున్నాయో అవి నువ్వు నాకు దయచే ప్రభా, నేను ఇంకా కష్టపడతాను, నేను నిలబడతాను ప్రభా, నాకు ఓర్పు సహనాన్ని ఇవ్వు ప్రభా అని అడగాలి. ఆయన నాకు అలా ఇవ్వు ప్రభా అని అడగాలి. మన సొంత విషయాల కోసం అడగకూడదు. మన సొంత విషయాల కోసం ఎప్పుడైతే అడుగుతామో నిజంగా అవి జరగవు, ఎప్పటికీ జరగవు. నిజం. మనం అనుకుంటాం ఏదో అయిపోయింది జరిగిపోయింది అనుకుంటాం. అది కాదండి. దేవుని చిత్తం అలా ఉండదు. ఆయన చిత్తం ఎప్పుడు కూడా బైబిల్ ప్రకారంగా ఉంటుంది. బైబిల్ అవుట్ కట్స్ వెళ్ళదు, అవుట్ ఆఫ్ ద బైబిల్ దాటదు. ఎప్పుడు బైబిల్ లోపల నుంచి ఏదైనా ఉంటుంది. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడట్లేదంటే దానికి కారణం ఏంటంటే, నువ్వు చేసిన ప్రార్థనలో నీ వ్యక్తిగతమైన విషయాల కోసం చేసే ప్రార్థన బట్టి నీ జీవితంలో అవ్వలేని కొన్ని పనులు చాలా ఉన్నాయి. ఎందుకు అవి చాలా ఉన్నాయంటే, నీ సొంత విషయాల కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుంది? అందుకే దేవుడు చేయడంట అవన్నీ. ఎప్పుడు చేస్తాడంట? నీ చిత్తమే నా చిత్తంగా కోరుకొని, నీ ఇష్టమే నా ఇష్టంగా కోరుకొని, నీ మనసే నా మనసు అనుకొని నువ్వేం చేయాలనుకున్నావు అది నేను చేస్తేనే జరుగుతాయి. అప్పుడే జరుగుతాయి. అంతేగాని మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు అక్కడికి వెళ్ళాలి, మాకు ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఇది చెయ్యి అది చెయ్యి. దేవుడేమన్నా కూలి పనుడా చెప్తే చేయడానికి? నువ్వు చెప్పాలా? చాలామంది అడుగుతారండి, ఏదో చెప్తుంటారు. ఎలా అంటే, సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయా రావా చెప్పండి? వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసా? పలానా ప్రాబ్లం వచ్చింది, దానికోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. అలాగే దేవుని కూడా జ్ఞాపకం చేస్తారు. నువ్వు తెంగరోడు కదా ప్రభువా, నీకు వినిపించేది కదా ప్రభువా, నేను చెప్తున్నా నేను ఏంటది, నాకు ఆరోగ్యం బాగాలేదు, నయం చేయ ప్రభువా అని అడుగుతారు. మీకు కూడా తెలుసా, దేవునికి తెలియకుండా ఈ భూమి మీద జరుగుతుందా? దేవునికి తెలియకుండా ఈ భూమి మీద జరుగుతాయా? జరగవు. మరి నీకు ఒక చిన్న వ్యాధి వచ్చిందంటే, ఒక చిన్న ఇబ్బంది కలిగిందంటే, ఒక చిన్న నష్టం వచ్చిందంటే కారణం ఎవరై ఉంటారు దానికి? చెప్పండి. దేవుడే కదా. నీ తల వెంట్రుక కింద పడాలని ఎవరు ఆజ్ఞ ఉండాలంట? దేవుని ఆజ్ఞ ఉండాలి. అంటే నీకు పలానా ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు వచ్చి ఉంటుంది అది? నీ విశ్వాసాన్ని చూపించడానికి. పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఎంత బాగా నువ్వు దేవుని ఎదుట చూపించుకుంటావో చూపించుకోవడానికి.
మరి ఆ టైంలో ప్రభా నాకు ఈ పలానా ప్రాబ్లం వచ్చింది, నా విశ్వాసాన్ని నేను ఇంకా బలపరుచుకోవడానికి నాకు శక్తిని దయచే ప్రభా, నాకు నాలెడ్జ్ని ఇవ్వు ప్రభా అని అడగకుండా ప్రాబ్లం తీసి అని అడుగుతామా? అది కరెక్టైన ప్రార్థన? అది ఇప్పుడు మీకు ఏదో ఒక డిసీజ్ వచ్చిందండి, మీకు వ్యాధి ఏదో వచ్చింది, వ్యాధి వచ్చిందని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి వ్యాధి ఇచ్చిన దేవుడిని అడుగుతాం, కరెక్టేనా? అది కరెక్టేనా చెప్పండి? కరెక్ట్ కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన మెడిసిన్ రాస్తున్నప్పుడు మీకు రాదు, నేను రాస్తాను ఏదైనా రాసామనుకో, ఏమంటాడు? నువ్వు ఎంబీబీఎస్ నేను ఎంబీబీఎస్ అని అడుగుతాడు. నువ్వు మీరే అన్నారనుకో, గెట్ అవుట్ ఫస్ట్ అంటాడా? ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళే చెయ్యాలి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పడం ఏంటి? ఆయనకు తెలీదా? ప్రాబ్లం ఇచ్చింది దేవుడికి తెలీదా? దాన్ని తీయాలన్న విషయం ఆయనకు తెలీదా? మరి ఎందుకు ఇచ్చాడు? దానికోసం అడగాలి. ప్రభా నాకు ఈ ప్రాబ్లం ఇచ్చావు, ఏదో నన్ను పరీక్షించడానికే, ఈ పరీక్షను బట్టి నా విశ్వాసాన్ని నేను చూపించుకుంటాను ప్రభా అని అడగాలి. నిజాయితీగా నేను ఉంటాను ప్రభా అని అడగాలి. యోబు గారు ఉన్నారండి, ఆయన నాకు ఇది అయిపోయింది, నాకు అది అయిపోయింది అని అడిగాడా? ఒక్క మాట కూడా అడగలేదు. ఆయన ఒక్క మాట అడగలేదు. నేను ఏమైనా తప్పు చేశానా ప్రభు అని అడిగాడు. నీ చిత్తాన్ని నెరవేర్చలేదేమో అని అడిగాడు. నీకు నచ్చలేమో నేను చేసుంటానేమో అని అడిగాడు. నేను ఎంత ఆరాధించాను కదా, నేనేం తప్పు చేశానేమో అని అడిగాడు. కానీ నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా అని అడిగాడా? నాకు ఎందుకు ఈ బాధలన్నీ పెట్టావు అని అడిగాడా? తీసి అర్జెంట్గా నువ్వు ఇక్కడి నుంచి ఆయన అడిగాడా? వాటి కోసం అడగలేదు ఆయన. నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభా, నోటి మాటతో కూడా నేను పాపం చేయకుండా నువ్వు పెట్టిన పరీక్షలో నేను నెగ్గుతాను ప్రభా అని నెగ్గి చూపించాడు ఆయన. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి గమనించండి, ఈ సబ్జెక్ట్ విల్ బి కంటిన్యూడ్. ప్రార్థన చేసేటప్పుడు దయచేసి గమనించండి, మీ సొంత విషయాల కోసం ప్రార్థించకండి. మీ సొంత విషయాల కోసం మీకు కావాల్సిన వాటి కోసం ప్రార్థించకండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విధేయతగా తగ్గించబడి మిమ్మల్ని తగ్గించుకుంటూ ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ భయముతో వణుకుతూ గజ్జా వచ్చి మోకరించి ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి తండ్రి అని ఆయన రిక్వెస్ట్ చేయాలి. కమాండ్ లేకూడదు, ఆర్డర్ లేకూడదు. రిక్వెస్ట్ ఫామ్లో అడగాలి. రిక్వెస్టెడ్గా అడిగామనుకోండి, ఆయన సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ ప్రార్థనలో కూడా న్యాయబద్ధమైన ప్రార్థన ఉండాలండి. న్యాయబద్ధమైన ప్రార్థన ఉండాలి. మళ్ళీ నోటికి వచ్చిన ప్రార్థన కాదు. వ్యర్థంగా అందరూ పలికినట్లుగా పలకద్దన్నాడు, అవునా? వ్యర్థంగా అందరూ మాట్లాడినట్టుగా, అన్యులు మాట్లాడినట్టుగా, దేవుని తెలియని వాళ్ళు మాట్లాడినట్టుగా, ఎలా పడితే అలా మాట్లాడినట్టుగా మాట్లాడద్దు అన్నాడు. కాబట్టి మీ శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చే ముందు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఇక్కడ ఉన్నాడని గమనించి వణుకుతూ ఉండాలి. వణుకుతూ భయముతో ఆయన చెప్తున్న మాట నిజంగా ఎంత లోతైన మాటను గమనిస్తూ వెతుకుతూ చూస్తూ ఉండాలి. ప్రార్థించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నాం మనం, చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. బ్రెయిన్ అంతా ఇక్కడ పెట్టి ప్రార్థన చేయాలి. బద్ధకం అంతా దించి ప్రార్థన చేయాలి. లేచి ప్రార్థన చేయాలి. నీకు నచ్చినట్టుగా అలా పడుకుని ప్రార్థన చేసి లేస్తానంటే కుదరదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈసారి ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేయండి. ఏం అడుగుతున్నారో జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేయండి. ఏం మాట్లాడాలనుకుంటున్నారో దానికోసం తెలుసుకుని మాట్లాడండి. ఆయన చిత్తం నెరవేర్చాలని అడగండి, కానీ మీ చిత్తాల కోసం అడగండి. దేవుడు అది కోరుకోవట్లేదు. యేసు ప్రభు వారే అన్నారు సిలువ మీద ఉన్నప్పుడు, ఏమన్నారు? సిలువు దగ్గరికి వెళ్ళే ముందు ఏమంటారు? యేసు ప్రభు మోకరించి, దేవా తండ్రి ఇదిగో ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినను నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేరాలి అని అడుగుతాడు ఆయన. ప్రాబ్లం ఉందన్నప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ దయచేయమని అడగాలి, కానీ తీసే అని కమాండ్ చేయకూడదు. యేసు ప్రభు వారే చేశారు. మనమెంత దానికి తగినట్లుగా ప్రార్థన చేయండి. ఈసారి ప్రతి ఒక్కరు కూడా చర్చికి వచ్చామంటే ఫస్ట్ మోకరించాలి. నాకు దండం పెట్టడం కాదు, ఇక్కడికి వచ్చి మోకరించాను. నాకన్నా గొప్పోడైనా, లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పోడైనా, అది
ఆ దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి వచ్చి మోకరించండి, ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి, పర్సనల్గా ప్రార్థన చేయండి, గ్రూప్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, అందరూ కలిసినప్పుడు ప్రార్థన చేయండి, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. ప్రతి నిమిషం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోమని చెప్పాడు ఆయన.